జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మీ ఇంట్లో వాళ్ళు నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు, కంగారు పడతారు. అన్నిటికీ మించి నువ్వు ఇలా నాతో ఉన్నావని తెలిస్తే అస్సలు బాగోదు. నీ మీద లేనిపోని నిందలన్నీ వేస్తారు. మీరు చెప్పినవన్నీ నిజమే అయి ఉండొచ్చు, కానీ మీరున్న పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళలేను. ఉహుం. వద్దు ఈశ్వరి, దయచేసి నా మాట విను. నువ్వు వెళ్ళు. మధ్యలో వదిలేసి వెళ్ళిపోయేదాన్ని అయితే నేను మిమ్మల్ని ఇక్కడి దాకా కూడా తీసుకొచ్చేదాన్ని కాదు. నేను మధ్యలో వదిలేసే మనిషిని కాదు రుద్రగారు. నాకు తెలుసు, అందుకే నా దగ్గరగా ఉండొద్దు అంటున్నాను. ఉండడం వల్ల నువ్వు మాట పట్టం తప్పితే మంచి జరగదు. ప్రతిదీ ఏదో ఒక స్వలాభం కోసమే చేస్తామా? కాదు కదా. అందరూ అయితే స్వలాభం కోసం చూస్తారేమో, కానీ నువ్వు చెయ్యవు. అది నాకు తెలుసు. కానీ నా గురించి ఆలోచించి నువ్వు ఇక్కట్లు పట్టడం ఇష్టం లేదు. రేపు నీ మీద వేసే నింద నన్ను ఇబ్బంది పెడుతుంది. దయచేసి వెళ్ళి ఈశ్వరి. అది తప్ప ఇంకేదైనా చెప్పండి. పోనీ మా అమ్మకి ఫోన్ చేయను. మీ అమ్మగారికి మీరంటే చాలా ప్రాణం. ఆ మాట మీరే చాలాసార్లు చెప్పారు. మీకు ఏదో అయిందని ఫోన్ చేసి చెప్తే ఆ తల్లి మనసు ప్రశాంతంగా ఉండగలదా చెప్పండి? అది నిజమే అనుకో, కానీ నా వల్ల నువ్వు మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు కదా. నువ్వు ఏమైపోయావో అని వాళ్ళు కూడా కంగారు పడతారు కదా. మీరు వేసుకున్న టాబ్లెట్ కాస్త మత్తుగా ఉంటుంది. ఇవన్నీ ఆలోచించడం మానేసి పడుకోండి. ఉదయానికి రికవర్ అవుతారు. ఉమ్. మా పెద్దమ్మకి ఫోన్ చేస్తాను. తను విషయం చెప్తే ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది. చెప్పీశ్వరి, బెల్లం కొట్టిన రాయిలా నిలబడ్డావే? ఇంటికి రాకుండా హోటల్లో ఏం చేస్తున్నావు? ఈ విషయం నేను మీకు ముందే చెప్పాల్సింది, కానీ చెప్పలేకపోయాను. ఆఖరికి ఈ విషయం చెప్పడానికి పెద్దమ్మకి ఫోన్ కూడా చేశాను, లిఫ్ట్ చేయలేదు. అంతలోనే మీరంతా ఇక్కడికి వచ్చేశారు. అసలు ఏం జరిగిందంటే ఏంటి బేటి, చెప్పడానికి అంత ఆలోచిస్తున్నావు బేటి? చేసేది మంచి పనేగా. చెప్తే మీ వాళ్ళు కొడతారా తిడతారా? ఏమి లేదండి, రేపు అనాథ పిల్లలకి 100 భోజనాలు పంపించే ఆర్డర్ ఉంటుంది. దానికి ఇప్పటి నుంచి కూర్చోకపోతే ఎలాగవుతుంది చెప్పండి? ఈశ్వర్ బేటీ చేయబడితే గానీ మా పని కాదు.
అందుకే అర్జెంటుగా రమ్మని నేనే ఫోన్ చేశాను. మరిప్పుడంత గుచ్చి గుచ్చి అడుగుతూ ఉంటే మచ్చుకు కూడా మాట్లాడకుండా కూర్చుందే గాని విషయం ఎందుకు చెప్పడం లేదు? మీరంతా ప్రశ్న వర్షం కురిపిస్తున్నారే కానీ ఈశ్వర్ బేడికి సమాధానం చెప్పడానికి ఎక్కడ ఛాన్స్ ఇస్తున్నారు? భలేవారండి. ఈ మాత్రం దానికి ఈశ్వరు మీద నింద వేయటానికి కారేసుకుని మరీ ఎగేసుకొని వచ్చాం. వచ్చే ముందు అవునో కాదో కాస్త ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా లేదా? నిజమే అన్నయ్య, ఎవరో ఏదో ఫోన్ చేసి చెప్పారని మన ఇంటి మనిషిని మనమే అనుమానించాం. ఈశ్వరి, ఇదంతా మనసులో పెట్టుకోకమ్మా. పనంతా పూర్తి చేసుకొని ఉదయం ఇంటికొచ్చేసి సరేనా? తోటి పొరలా నువ్వు తిప్పి తిప్పి చూసినంత మాత్రాన లేని రుద్ర నీకు కనిపించడు. పద వెళ్దాం. జాగ్రత్త ఈశ్వరి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.